Hello, viewers. Paying the tax is not a punishment, it is a responsibility. వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ పిన్ కోడ్. ఈరోజు మనం ఈ వీడియోలో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మీరు మా నుండి ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. వేకెంట్ ల్యాండ్ అంటే ఖాళీ స్థలం. సో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అంటే ఖాళీ స్థలాల మీద కట్టే పన్ను. ఈ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ని షార్ట్ కట్ లో విఎల్టీ అని కూడా పిలుస్తారు. ఇండియాలో ప్రాపర్టీ ట్యాక్స్ తో పాటు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా కన్ఫర్మ్ గా పే చేయాల్సి ఉంటుంది. దీన్ని ఇయర్లీ వన్స్ పే చేయాలి అనే రూల్ ఏం లేదు కాబట్టి దీని గురించి పెద్దగా ఎవరికి తెలియదు. ఓపెన్ ప్లాట్ లేదా ఖాళీ స్థలం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విఎల్టీని ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. మనకి ఉన్న ఓపెన్ ప్లాట్ లో హౌస్ ని కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నప్పుడు లేదా ల్యాండ్ ని ఎల్ఆర్ఎస్ కింద రెగ్యులరైజ్ చేయాలనుకున్నప్పుడు ఈ విఎల్టీని మనం పే చేయాల్సి ఉంటుంది. తెలంగాణ స్టేట్ లో జిహెచ్ఎంసి ప్రకారం ఈ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ని 2 టైప్స్ గా డివైడ్ చేశారు. అందులో ఫస్ట్ వన్ సెక్షన్ 199 కి అనుగుణంగా ఉంటే సెకండ్ది సెక్షన్ 212 కి అనుగుణంగా ఉంటుంది. సెక్షన్ 199 ప్రకారం మనకి ఓపెన్ ప్లాట్ ఉంది కానీ దానిని వ్యవసాయానికి యూజ్ చేయకుండా కంప్లీట్ గా అలా ఖాళీగానే వదిలేస్తే అలాంటప్పుడు ఆ ల్యాండ్ టోటల్ మార్కెట్ వాల్యూలో 0.05% అమౌంట్ ని విఎల్టీ గా గవర్నమెంట్ కి పే చేయాలి. ఇక సెక్షన్ 212 ప్రకారం మన దగ్గర ఉన్న ల్యాండ్ కన్స్ట్రక్షన్ కి సూటబుల్ గా ఉంటే అలాంటప్పుడు ఆ ల్యాండ్ టోటల్ మార్కెట్ వాల్యూలో 0.5% అమౌంట్ ని విఎల్టీ గా గవర్నమెంట్ పే చేయాలి. గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్ లో 1 ఏప్రిల్ 2022 నుండి ధరణి ద్వారా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ అన్ని జరుగుతున్నాయి. సో ఈ వేకెంట్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ టైంలో ఆ ల్యాండ్ కి సంబంధించిన వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ వీటిని జనరేట్ చేస్తారు. అలా మన ల్యాండ్ కి ఒక్కసారి విఎల్టీఎన్ నెంబర్ జనరేట్ అయితే ఎవ్రీ ఇయర్ మనకు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ లోనో జిహెచ్ఎంసి ఆఫీస్ లోనో లేదా జిహెచ్ఎంసి వెబ్సైట్ లోనో ఈ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ని పే చేయొచ్చు. 130 మంది ఈ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ని టైం టు టైం పే చేస్తున్నారని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇది వరకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాల్యూ చాలా తక్కువగా ఉండేది కానీ పాస్ట్ 10 years ట్రెండ్ ని అబ్జర్వ్ చేస్తే ల్యాండ్ యాక్చువల్ వాల్యూతో పాటు రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా చాలా ఎక్కువగా పెరిగింది. సో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా పెరిగింది. దానివల్ల కన్స్ట్రక్షన్ అప్రూవల్ టైంలో అదర్ ఛార్జెస్ తో పాటు ఈ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా ఖచ్చితంగా పే చేయాల్సిందే అని అఫీషియల్స్ అంటున్నారు. ఫైనల్లీ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మీకు ఏమైనా ఓపెన్ ప్లాట్స్, ఇళ్ల స్థలాలు ఉంటే వాటి మీద మీరు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ పే చేస్తున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీ ప్రాపర్టీని మా ద్వారా ప్రమోట్ చేయాలనుకున్నా లేదా హైదరాబాద్ లో ప్రాపర్టీకి సంబంధించిన ఎంక్వైరీ లేదా అడ్వైస్ కోసం మా మిస్టర్ పిన్ కోడ్ టీమ్ తో మాట్లాడటానికి స్క్రీన్ పైన చూపిస్తున్న నంబర్ కి వెంటనే కాల్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.